ఆ ఓ విచిత్ర విశ్వరూపమా, నీవు విశ్వానికే ప్రతిరూపమా, నీవు ఈ భూగోళానికే మత్స్యరూపమా, నిన్ను తెలుగు భాషలో ఏమందుమా, కపాలమా, తల పండువా, పుర్రెవా, నిజానికి నీవు అతి సూక్ష్మమే కదా, కానీ నీలో ఈ అనంత విశ్వశక్తి దాగి ఉన్నది కదా. కనుకనే కదా నీవు అట్టి శక్తి ద్వారా ఈ ఖగోళములకు పయనిస్తుంటావు, ఇతర గోళాల వరకు కూడా పయనించి వస్తున్నావు, పంచభూతాలతో కూడా అడుకోగలుగుతున్నావు, గాలిలో విమానాలు చేసుకుని తిరిగి వస్తున్నావు, అగ్ని పోరాటంతో వాహనాలు చేసుకుని యంత్రాల రూపాన ఈ భూగోళమంతా కూడా తిరిగి వస్తున్నావు. అలాగే ఈ భూగోళముపై రెండింతలు ఉన్న సముద్రము అనబడే నీటిలో కూడాను విచిత్రమైన ఓడలను చేసుకొని ఆ విధంగా నీటిలో ఆడుకుంటున్నావు. అలాగే నీవు పుట్టిన ఈ భూగోళాన్ని కదిలించి అట్టి మట్టితో గుట్టలుగా ఆనకట్లు కడుతూ ఆ విధంగా ఆనకట్లు కడుతున్నావు. గుట్టలనే పెగిలించి బండలు బయటికి తీయించి గుళ్ళను, గోపురాలను, మేడలు, మిద్దెలు, కోటల్ని కడుతున్నావు. మట్టిని కట్టలు కట్టి నీటి ప్రవాహాన్ని ఆపేస్తున్నావు. ఇంకా విచిత్రంగా ఈ భూగోళమే నాది అంటూ, ఈ భూస్థలమంతా నాది అంటూ గుళ్ళు, గోపురాలు, మేడలు, మిద్దెలు దీనిపై ఇవన్నీ నిర్మించి ఆవరించి నివాసంగా ఉంటున్నావు. ఈ విధంగా నీవు విశ్వానికి అధిపతిగా మారావు కదా. అసలు ఇంత చేస్తున్నా నీవెవరో తెలుసుకోలేకపోయావు. నీ యొక్క భౌతిక రూపశక్తి ఏమిటి, అలాగే ఇన్ని చేపిస్తున్న నీ యొక్క ఆత్మశక్తి ఏమిటి, అసలు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, చివరికి నువ్వు ఎక్కడికి వెళ్తావు, ఏమి ఆశించి ఇంత చేస్తున్నావు, ఏమి నీకు మిగిలించుకున్నావు. నీ ఉన్నది పిరికిడే అయినా మట్టిని జల్లించి లోహాలను బయటికి తీసి నీకన్నా ఎన్నో రెట్లు పెద్ద అయిన యంత్రాలను సృష్టించుకొని, వాహనాలు కూడా సృష్టించుకొని, అంటే సైకిల్లే కావచ్చు, సైకిల్ మోటార్లే కావచ్చు, కార్లే కావచ్చు, జీవులే కావచ్చు, బస్సులే కావచ్చు, రైళ్లే కావచ్చు, విమానాలే కావచ్చు, కడకు నీటిపై ఓడలే కావచ్చు, ఇవన్నీ కూడాను నీకన్నా ఎన్నో రెట్లుగా పెద్దగా నిర్మించుకున్నావు కదా. అయినా సరే అవి నువ్వు ఏది చెప్తే అది చేస్తూ, నువ్వు ఏమి మయమంటే అదే మోస్తుంది, నువ్వు ఎటుకోమంటే ఎటుపోతుంది కదా. ఇవన్నీ కూడా నీవు నిర్మించావు సరే, కానీ నిన్ను ఎవరు నిర్మించారు? నిన్ను నిర్మించిన వారిని గ్రహించావా? నిజానికి ఇవన్నీ నీకెందుకు, ఏం చేసుకుంటావు? ఈ విచిత్ర విషయంలో నువ్వు చేస్తున్న కర్మలన్నీ కూడా నువ్వు విచిత్రమయమై ఉన్నాయి కదా. ఇంతటి జ్ఞానానికి తోడు అజ్ఞానం కూడాను నిన్ను ఆవరించి ఉన్నది కదా. అందుకే కదా నీవు నీ తోటి మానవ నివాసాలను కూడాను, ఊర్లను, దేశాలను కూడాను క్రూరంగా నీ తోటి వారిపై భయానిక యుద్ధాలు సృష్టించి అరాచకాల రక్తపాతాలు చేసి ప్రాణాలు తీపించి గెలిచారని మురిసి ఇక అట్టివారి దేశాలను ఆక్రమించి నా సొంతము అంటూ ఆ విధమైన అహంభావంతో విర్రవిగుతూ ఆనందిస్తావు. ఇది జ్ఞానమగునా అజ్ఞానమగునా? నీవు తిన్నా, నేను తిన్నా, ఏ జీవి తిన్నా సరే పడ్డ ఆహారమే కదా. ఆ పట్టడు ఆహారాన్ని అందించే ఆ విశ్వదాత ప్రతి నిత్యము ఏ జీవికైనా ఆహారం అనేది అందించుతూనే ఉన్నాడు. అందులో నీవు కూడా పొందుతూనే ఉన్నావు కదా. అంతేకాక ఆహార పదార్థాలు ఎలా సృష్టించుకోవాలో దాని యొక్క మెలకువలను కూడా ఆ విశ్వదాత మనకు బోధించాడు కదా. పట్టడు ఆహారం కోసం వేల పుట్ల ఆహార ధాన్యాలు మనము సృష్టించుకుంటూనే ఉన్నాము కదా. మట్టిలో పుట్టిన మనము మనవారిపై దండెత్తుడనేది ఏమి ఆశించి చేస్తున్నట్లు, నిజానికి ఏడ నిలబడ్డా, ఏడ కూర్చున్నా, ఏడ పడుకున్నా 3 మూరల తలమే కదా. అట్టి ఆ స్థలము అటు ఇటు మారుతుంది తప్ప నీవు పుట్టిన నుండి గిట్టే వరకు ఆ విధాత ఖచ్చితంగా నీకే ఉంచుతాడు కదా. తోటి నీ మానవాళిని అన్ని విధాలుగా వంచుకోగలిగితే అది నీ అజ్ఞానాంధకారమే కదా. అది జ్ఞానము ఏమాత్రము కాదు కదా. అది అలా ఉండగా నిన్ను, నన్ను, అందరినీ, అన్ని జీవుల్ని సృష్టించిన అట్టి దాత ఎవరు, ఈ విశ్వంలో తాను ఎక్కడ ఉన్నాడు అనే ప్రయత్నంలో అన్వేషిస్తున్న మనము ఈ ప్రయత్నం అనేది సకల చరాచర జీవజాతుల్లో కల తెలివైన మానవ జాతి కనుక చేస్తున్నాము. కానీ విచిత్రంగా ఈ ప్రయత్నం కూడాను పూర్తిగా వెరితలలు వేసి ఆ విధంగా విధాతం చేరుకునే ప్రయత్నాన్ని దారి మళ్లించి నిజానికి విధాత ఉండే ఆ విశ్వం వైపుకే తలవెత్తి చూడకుండా పూర్తిగా గాఢాజ్ఞానాంధకారం పాలై ఇక రాళ్ళను పట్టుకొని నీవే ఈ విశ్వానికి విధాతవు అంటూ వింత విచిత్ర పిచ్చితతంగాలు చేస్తూ ఉంటాము. మనము చేయటమే కాక మనం తోటి మానవులందరితో కూడాను వారి బ్రతుకులను కూడా రాళ్ళపాలు చేసామే తప్ప రహస్య మార్గమైన విశ్వరహస్యం వైపు ఏమైనా అడుగులేమా? ఇదేనా సమస్త జీవజాతుల కల్లా తెలివైన, విలువైన, జ్ఞానమైన జ్ఞాపక శక్తి కల మానవుడు చేస్తున్న పరిశీలన, పరిశోధన? ఎందుకు ఇంతటి గాఢాజ్ఞానాంధకారం పాలయ్యావు? ఆ రాళ్ళు నీకు ఏమి చెబుతున్నాయి, ఏమి నేర్పుతున్నాయి? ఈ విచిత్ర విశ్వంలో గల కోట్ల గ్రహాలలో కల్లా ఈ భూగోళం ఒకటి. దీని యందువే కదా ఈ రాళ్ళు, ఇట్టి శిలలను పట్టుకొని శిల్పాలుగా మలసుకొని
తంత్రతటంగ విచిత్ర వింత నాటకాలు చేస్తూ ఈ విధంగా చేస్తూ ఉంటే ఆ విధంగా నీవు పొందుతున్నది ఇస్క్రీనవంతైనా ఉందా? ఏమి నీ విడ్డూర జీవన విధానము? ఇంకా విడ్డూరంగా ఇటువంటి అద్వైత ప్రయాణాలు ఎన్నెన్నో చేస్తుంటావు కదా. అందులోని భాగంగానే ఈ విచిత్ర విశ్వంలో ఉన్న గ్రహాలలోకెల్లా నువ్వు గ్రహించిన గ్రహాలు 9. ఇక అట్టి గ్రహాలు నిన్ను పగబూనాయని, వాటికి నీకు మధ్య వైరం ఉందని, నీకు అన్యాయం చేస్తున్నాయని, ఇక ఈ విధమైన వైరాన్ని మనలో గల మరో 3వ మనిషి వచ్చి మీ వైరాన్ని తొలగిస్తానని, మీ ఇద్దరి మధ్య అనుబంధాన్ని సృష్టించుతానని, ఆ విధానమే కదా నవగ్రహ పూజ అంటూ చేపిస్తున్న తతంగాలు. ఓ పిచ్చి మానవుడా, ఇందులో ఏమైనా శాస్త్రీయత కనిపించిందా? ఈ అనంత విశ్వంలో గల నవగ్రహాలేమిటి? ఈ భూగోళంలో గల విశ్వరేణు కన్నా చిన్నవైన నీవై అవి ఆగ్రహించటం ఏమిటి? ఆగ్రహంతో అవి నీకు అన్యాయం చేయడం ఏమిటి? ఇటువంటి అజ్ఞాన తతంగాలు ఈ సమస్త జీవజాతులలో ఏవైనా చేస్తున్నాయా? ఈ విధమైన అధోగతి అజ్ఞానంతో ఇంకనూ నీపై ఎన్నో శక్తులు పగబూనే అంటూ ఈ యంత్రాలు కట్టుకోవడం, మంత్రాలు పెట్టుకోవడము, బాగులు చేపించుకోవడము, దిగదుడుపులు, ఇల్లు బీకి మల్ల కట్టుకోవడాలు, రంగురాల ఉంగరాలు ధరించడాలు, ఇన్ని తతంగాలు చేస్తున్న నీవు ఇంతకు నీవెవరో తెలుసుకున్నావా? నిజంగా నిన్ను ఈ భూలోకాన్ని తీసుకొచ్చిన వారు నీకు ఎదురుగా ఉన్నా వారు నీకేమవుతారు? వారు ఎంతటి గొప్పవారు? వారి యొక్క విలువ ఎంత? అట్టి వారిని నీవు నీ భౌతిక కళ్ళతోనూ నీ ఆత్మజ్ఞానంతో కూడాను తెలుసుకోలేకపోతున్నావంటే ఇల్లు వాస్తు బాగలేదు, ఒళ్ళు వాస్తు బాగలేదు అంటూ తలుపులు ఇటు పెట్ట, కిటికీలు అటు పెట్ట, ఉన్న ఇల్లు కూలగొట్ట, అప్పులు తెచ్చుకుని కొప్పులు పెట్ట, ఆ విధంగా కొత్త కొత్త ఇల్లు మళ్ళీ కట్ట. ఈ విధమైన తతంగాలు తప్ప నీ జీవితానికి ఒక నిర్దిష్ట కాలమైనది ఉంటుందని, అట్టి కాలం ఒకనాటికి సంపూర్ణమవుతుందని, తిరిగి ఒక క్షణమైనా మళ్ళీ వెనుకకు రాదని, ఇటు రహస్యాన్ని నీవు ఎంతవరకు తెలుసుకోగలిగావు? ఈ విధమైన గాఢ జ్ఞానాంధకారంలో ఇదుతూ ఆ విధమైన జీవిత నామ ద్వారా తీరాన్ని చేరుకొని అలా నీకు తెలియకుండా నీ ఆయుష్ అనేది సంపూర్ణమైపోయింది కదా. ఇక బొందిలో ఉన్నంత కాలము నీకు తెలియకపోయా, ఇక బొంది వీడిన తర్వాత బంధుజనం తీసుకొచ్చి ఈ విధంగా బొందపాలు చేసిరు. ఓ నేస్తమా, ఆనాడు ఎందుకు పడ్డావు మరి అంతటి ఆత్రము? ఈ విషయంలోకి ఎలా వచ్చావో తెలియదు, రాకముందు ఎక్కడున్నావో తెలియదు, వెళ్ళిపోయాక ఎక్కడ ఉండాలో తెలియదు. అలా లేకుండా పోయిన నీవు నా వద్ద నీవున్నావని, నీ వద్ద నేనున్నానని, ఇప్పుడు ఇక్కడ ఎలా కలుసుకున్నామని నేను తెలుసుకున్నాను. నీవు తెలుసుకున్నావా? ఇంతటి అనుభవం గల నిన్ను నేను ఎందుకు కలిశానో తెలుసా? నీ యొక్క అనుభవాన్ని తక్కువలో తక్కువ ఇస్క్రీనవంతైనా నాకు బోధిస్తావని. కానీ ఒక్క మాట కూడా నాకు చెప్పకపోతుంటే కదా. నిజానికి అలనాడు నీవు కదలాడుతున్న సమయంలో ఈ భూగోళంలో ఉన్న సమస్త శక్తి కూడాను ఇంతే కనిపించుతున్నా నీ తలపండులో ఇమిడి ఉంది కదా. అప్పుడు అది ఎట్లా వచ్చింది, ఇప్పుడు అది ఎక్కడికి వెళ్ళింది? విచిత్రంగా లేని నీవు నా ముందర ఉన్నావు, విచిత్రంగా ఉన్న నేను నీ ముందర ఉన్నా తెలుసుకోలేకున్నావు. ఓ అనంత విశ్వమా, ఇది విచిత్రమా? ఇదంతా కూడా వింతమయమా లేక చింతమయమా? నీవే కదా ఏమేమో, మేమే కదా నీవు. మాలో నీవున్నావు, నీలో మేమున్నాము. కాలమనే కడలి పారుతున్న ఏటి ఒడ్డున ఇదిగో కడకు ఇలా మమ్మ చేరుస్తుంటావు కదా. నా కన్నా ముందు వచ్చిపోయిన వానికి నీవేం చేశావు? ఇదిగో ఇలా అడిగి తెలుసుకుంటున్నాను. నాకన్నా ముందు వచ్చిన వాడిని ఇదిగో ఇలా అడిగి తెలుసుకుంటున్నాను. నేస్తమా, ఒకనాటికి నేను కూడా ఇచ్చటికి రాక తప్పదు. నన్ను కన్న తల్లి 60 ఏళ్ల వయసు దాటాకి వెళ్ళిపోయింది. అలాగే నేను కన్న కొడుకు కూడాను 30 ఏళ్ల వయసులో వెళ్ళిపోయాడు. ఇదిగో మధ్యవాడి నేను ఇలా మిగిలి ఆ విధాత ఆడిస్తున్న వింత నాటకాన్ని తెలుసుకుందామని ఇలా వచ్చి నిన్ను అడుగుతున్నాను. ఈ ఏడుపులో నవ్వు కలిపి, నవ్వులో ఏడుపు కలిపి అనుబంధాలు, ఆత్మీయతలు ఎన్నో కూడాను బూటకాలుగా మాయమవుతాయి. ఆ మార్గాన్నే కదా నీవు మాయమైపోయింది. ఓ విశ్వవిధాత, ఇదిగో మా ఇరువురి మధ్య నీవు ఉన్నావని తెలుసు అంటున్నావు, అనిపిస్తున్నావు, వింటున్నావు, వినిపిస్తున్నావు. ఈ అండపిండ బ్రహ్మాండ భాండాగారములో గల అణువు నీవే నిండి ఉన్నావు కదా. ఈ మాత్రము దానికి మమ్మల్ని ఇలా ఎందుకు ఆడిస్తున్నావో తెలియని విశ్వరాస్యమై ఉంది కదా.